హే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ట్రావెల్ విత్ నితాయ్. ఇవాళ మనం హెవెన్ ఆన్ ఎర్త్ లో ఉన్నామండి. మనం కాశ్మీర్లో ఉన్నాము. వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇన్ ఇండియా ఇప్పుడు కాశ్మీర్ అనమాట. నేను కాశ్మీర్ మొత్తం తిరగబోతున్నాను. డే 1 శ్రీనగర్, డే 2 సోన్మర్గ్, డే 3 గుల్మర్గ్, డే 4 మనం చందన్వాడి, దాని తర్వాత మనం పెహల్గావ్ పోతున్నాం అనమాట. అన్ని స్పాట్స్ మీకు నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడికి ఎలా రావాలి, హోటల్ బడ్జెట్ ఎంత అవుతుంది, తినడానికి ఏమేమి వెరైటీస్ ఉంటాయి, ఇక్కడ ఉన్న స్కామ్స్ అన్నీ క్లియర్గా మీకు నేను చూపుతాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హైదరాబాద్ టు శ్రీనగర్ వెళ్ళడానికి మనకి డైరెక్ట్ ఆర్ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయన్నమాట. అయితే డైరెక్ట్ ఫ్లైట్ కొంచెం కాస్ట్గా ఎక్కువగా ఉంటుంది. కనెక్టింగ్ ఫ్లైట్స్ వయా ఢిల్లీ ఉంటాయన్నమాట. కొంచెం కాస్ట్ తేడా ఉంటుందన్నమాట. అయితే ప్రైజెస్ మాత్రం సీజన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. కాస్ట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి మనకి సమ్వేర్ అరౌండ్ 20,000 to 25,000 అప్ అండ్ డౌన్ పడుతుందన్నమాట పర్ ఇండివిజువల్. నియరెస్ట్ రైల్వే స్టేషన్ టు శ్రీనగర్ వచ్చేసి జమ్మూ తావీ రైల్వే స్టేషన్ అనమాట, విచ్ ఇస్ అబౌట్ 300 kilometers ఫ్రమ్ శ్రీనగర్. మనం హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీ నుంచి మనము ఈ జమ్మూ తావీ రైల్వే స్టేషన్ వెళ్ళాలన్నమాట. అక్కడి నుంచి క్యాబ్ తీసుకొని 300 kilometers ట్రావెల్ చేసి మనం శ్రీనగర్కి వెళ్ళాలి. ఇది కొంచెం డేస్ ఎక్కువ పడుతుంది అనమాట మనం ట్రైన్లో వెళ్తే కనుక. ఢిల్లీ టు శ్రీనగర్ మనకి బస్సు కూడా ఉందండి. ద నియరెస్ట్ బస్ స్టేషన్ టు శ్రీనగర్ వచ్చేసి పంత్ చౌక్ అనమాట. అక్కడి నుంచి మనకి 11 kilometers ఉంటుంది శ్రీనగర్. మళ్ళీ సేమ్ హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీ నుంచి మీరు కాశ్మీరీ గేట్ నుంచి బస్ తీసుకొని పంత్ చౌక్ వరకు వెళ్ళాలి. అక్కడి నుంచి మీకు 11 kilometers ఉంటుంది శ్రీనగర్కి. ఇది కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ 2 to 3 days పడుతుంది అనమాట. శ్రీనగర్లో సీజన్ బట్టి హోటల్ ఛార్జెస్ ఉంటాయన్నమాట. మీరు నియర్ బై దాల్ లేక్ ఆర్ సిటీ సరౌండింగ్లో తీసుకుంటే కనుక టైం వేస్ట్ కాకుండా డే 1 శ్రీనగర్ హాయిగా తిరిగేయచ్చు అనమాట. ఇక్కడ హోటల్ ప్రైజెస్ అనేది 2 నుంచి 5,000 డిపెండ్ అపాన్ స్టార్ రేటింగ్ ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో సీజన్ ప్లేస్ ఏ వైటర్ రోల్ హియర్. సీజన్ బట్టి ఇక్కడ రేట్స్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఏప్రిల్ టు జూన్ వచ్చేసి మనకి రేట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే మీరు వింటర్లో వెళ్తే కనుక రేట్స్ చాలా చీప్ పడతాయి అన్నమాట. మేము మాత్రం గుడ్ ఫైండ్ రెసిడెన్సీ అనేది దాంట్లో మేము స్టే చేసామన్నమాట. ఇక్కడ మాకు రూమ్ వచ్చేసి 6,500 పడింది, విచ్ ఇంక్లూడ్స్ బ్రేక్ఫాస్ట్ అండి. హోటల్ మాత్రం యూరోపియన్ స్టైల్లో చాలా మోడర్న్గా ఉందన్నమాట. మాకు మాత్రం హోటల్ చాలా నచ్చింది. ఎయిర్పోర్ట్ నుంచి శ్రీనగర్ సిటీకి ఎంటర్ కాగానే నాకు ఒక చిన్న యూరోపియన్ కంట్రీ లాగా అనిపించింది. అంత బాగుంది శ్రీనగర్ సిటీ. ఒక చిన్నపాటి ఫారెన్ సిటీకి వచ్చామేమో అని అనిపించింది. మీకు గనక టైం ఉంటే ప్లీజ్ సిటీ మాత్రం ఎక్స్ప్లోర్ చేయండి. ఇట్ వోంట్ డిసప్పాయింట్ యూ ఎట్ ఆల్. నౌ వీ విల్ స్టార్ట్ అవర్ డే 1 ఇన్ శ్రీనగర్. ఐ విల్ షో యూ ద టూరిస్ట్ అట్రాక్షన్స్ ఇన్ శ్రీనగర్ నౌ. సో ఫస్ట్ స్పాట్ వచ్చేసి మనం ఆది శంకరాచార్యుల టెంపుల్కి వచ్చామన్నమాట. ఇది కాశ్మీర్లో అతిపెద్ద హిందూ టెంపుల్. ఈ టెంపుల్ ఎప్పుడు కట్టారనేది యాక్చువల్గా ఎక్కడ రాసలేదు. బట్ దేర్ ఆర్ ఫ్యూ ఆర్కియాలజిస్ట్ వాళ్ళేమన్నారంటే ఇది 16th century ఆది శంకరాచార్యులు శివుని గురించి కట్టించిన గుడి అనమాట. అయితే దీనికి మనం 220 steps నడుచుకుంటూ ఇక్కడికి రావాలి. చాలా హెక్టిక్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు లోపల ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. టైట్గా ఉంటాయన్నమాట. స్టెప్స్ కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి. మా మామ్ వెనకాల వాక్ చేస్తున్నారు. కొంచెం పెద్దవాళ్ళు ఉంటే కనుక జాగ్రత్తగా వాళ్ళ ఎంబడి ఉండి తీసుకెళ్ళండి. ఓకే, థ్యాంక్స్. వ్యూ చూడండి. ఓకే, పైన నుంచి తీస్తున్న వీడియో అనమాట. అదే వచ్చేసి మనకి దాల్ లేక్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. వింటర్లో మాత్రం మొత్తం స్నో ఉంటుంది. మీకు సమ్మర్లో మాత్రం ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచే యూ విల్ హ్యావ్ ఎ టెంపుల్ వ్యూ. ప్లేస్లో శంకరాచార్యులు తపస్సు చేసేవారు అనమాట. సో ఐఎమ్ టేకింగ్ యూ ఇన్ సైడ్.
ఇదే గృహం అనమాట. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటారు. వెళ్తున్నాము. ఓ మై గాడ్, ఇదే ప్లేస్ అనమాట. కూర్చొని తపస్సు చేసేవారు అనమాట. చూడండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది ఇలాగే ఉంది. మా నాన్నగారు స్వామివారి ప్రాణం చేస్తున్నారు. నుంచి మనం బయటికి వెళ్ళాలన్నమాట. సో దిస్ ఇస్ ద ప్లేస్. ఇదే మనకి టెంపుల్ అనమాట. సో సెకండ్ స్పాట్ వచ్చేసి మనం టులిప్ గార్డెన్కి వచ్చామండి. నేను చాలా లక్కీ అనమాట. ఈ మంత్లోనే ఈ పార్క్ ఓపెన్ ఉంటుంది అనమాట. అంటే మనకు ఓన్లీ 1 మంత్ ఓపెన్ ఉంటుంది, April 1st నుంచి April 30th. ఈ గార్డెన్ చూస్తుంటే నిజంగా ఎంత మెస్మరైజింగ్ ఉందంటే 1.7 టులిప్ బర్బ్స్ అనేది ఇక్కడ కల్టివేట్ చేస్తారనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోజెస్ మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. నేను మాత్రం ఈ వ్యూ చేసి ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ అమేజింగ్ ఫీలింగ్ రైట్ నౌ. యూ కెన్ సీ ద మౌంటైన్స్ ఫ్రమ్ హియర్. యూ కుడ్ సీ ఆల్ ద మౌంటైన్స్. ఆ మౌంటైన్స్ మధ్యలో ఈ టులిప్ గార్డెన్ మాత్రం ది బెస్ట్ ఉందన్నమాట. తప్పకుండా ఈ టులిప్ గార్డెన్కి విజిట్ చేయండి. టులిప్ గార్డెన్ ఎంట్రన్స్ ఫీ వచ్చేసి అడల్ట్స్కి మాత్రం 75 రూపీస్, చిల్డ్రన్స్ బిలో 12 ఇయర్స్కి మాత్రం 30 రూపీస్. ఒకవేళ మీరు ఫారెనర్ అయితే కనుక 200 per person పడుతుందన్నమాట. ఈ టులిప్ గార్డెన్ వచ్చేసి 70 acresలో స్ప్రెడ్ అయి ఉందన్నమాట. ఈ పార్క్ ఓన్లీ 1 month మాత్రమే ఓపెన్ ఉంటుంది కాబట్టి ఆల్ ఓవర్ వరల్డ్ పీపుల్ అనేది ఇక్కడ విజిట్ చేయడానికి వస్తారనమాట. చాలా రష్గా ఉంటుంది. మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్తే కనుక మీరు హాయిగా తిరిగేయచ్చు. మేము ఈ గార్డెన్ విజిట్ అయిన తర్వాత ఇక్కడ మనకి చాలా హోటల్స్ ఉంటాయండి. అక్కడే మేము హాయిగా లంచ్ చేసేసి ఇక్కడి నుంచి మేము బొటానికల్ గార్డెన్ అనమాట, అది పక్కనే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం బొటానికల్ గార్డెన్ వెళ్ళి చూద్దాం. సో థర్డ్ స్పాట్ వచ్చేసి బొటానికల్ గార్డెన్స్ అనమాట. అక్కడేమో టులిప్ గార్డెన్ ఉంది, ఇక్కడ వచ్చేసి బొటానికల్ గార్డెన్. ఇది కూడా చాలా పెద్ద పార్క్ అనమాట. చాలా ప్లాంట్స్ అనేది ఇక్కడ కల్టివేట్ చేయడం జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ద స్పాట్. ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడం, ఎందుకంటే మ్యాక్సిమం మీకు వచ్చేసి పార్క్ లాగానే ఉంటుంది. ఓకే, టులిప్లో మాత్రం మీరు చాలా టైం స్పెండ్ చేయండి. బికాస్ అక్కడ ఉండే ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఎక్కడ కూడా ఇండియాలో మాత్రం చూడలేరు. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్క్స్ విచ్ ఇస్ అడ్జసెంట్ టు టులిప్ పార్క్. అయితే ఇక్కడ కూడా కొన్ని వీడియోస్ నేను మీకు చూపిస్తాను. సో వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ కాస్ట్యూమ్స్ అనేది ఇక్కడ రెంట్లో ఇస్తారనమాట. చాలామంది ఈ కాస్ట్యూమ్స్ వేసుకొని ఇక్కడ ఫొటోస్ అనేది దిగుతారనమాట. ఫోటో షూటింగ్ చూడండి, మా మమ్మీ వేసుకుంటున్నారు. ఓకే, ఇట్ కాస్ట్ 150 రూపీస్ అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచే మనకి ఈ వ్యూ అనేది ఉంటుంది అనమాట. ఇది మాత్రం ది బెస్ట్ వ్యూ ఇన్ ద కాశ్మీర్ ఫర్ బొటానికల్ గార్డెన్. వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్స్ ఇన్ శ్రీనగర్కి వచ్చాను అనమాట. ఇది చూడండి, దాల్ లేక్ ఎంత సూపర్గా ఉందంటే. ఓకే, ఇక్కడ నుంచి ఈ వ్యూ చూస్తుంటే మాత్రం ఎంత బాగుందంటే అసలు నిజంగా నేను ఇండియాలోనే ఉన్నానా లేకపోతే స్విట్జర్లాండ్కి వచ్చినా అనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని హాయిగా ఈ వ్యూస్ చూస్తూ ఉంటే ఐఎమ్ టెల్లింగ్ యూ ది బెస్ట్ పార్ట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇన్ మై లైఫ్. మీరు తప్పకుండా ఈ ప్లేస్కి రావాలి, వచ్చి తీరాలి. ఓకే, థ్యాంక్ యూ. బొటానికల్ గార్డెన్ తర్వాత మేము డైరెక్ట్గా దాల్ లేక్ వెళ్ళామన్నమాట. షికారా రైడ్ చేద్దామని చెప్పి. ఈవినింగ్స్లో దాల్ లేక్లో షికారా రైడ్ ఎక్స్పీరియన్స్ అనేది మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి. సో లాస్ట్ స్పాట్ వచ్చేసి మనము షికారా రైడ్ చేస్తున్నాం అనమాట. బోట్ ఎడ్జింగ్ నించొని మీతో మాట్లాడుతున్నాను. ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ అనేది అల్టిమేట్ అండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ ఇన్ మై లైఫ్. షికారా రైడ్ అనేది చేయకపోతే శ్రీనగర్లో మీ ట్రిప్ మొత్తం సున్నా అన్నమాట. ఓకే, సో యూ గాట్ టు డూ దిస్ ట్రిప్ ఎట్ ఎనీ కాస్ట్. ప్రైజెస్ అనేది ఇక్కడ మీరు బార్గెన్ చేయాలి తప్పకుండా, లేకపోతే కనుక మిమ్మల్ని ఉంచేస్తారు. ఐ టెల్ యూ, ఐ ఎక్స్ప్లెయిన్ యూ హౌ టు బార్గెన్ ఇట్. బట్ రీజనబుల్ ప్రైజెస్లో నాకు మాత్రం ఇది 1800 దొరికిందనమాట. అయితే ఇక్కడ నించొని నేను వ్యూ ఎంజాయ్ చేస్తున్నానండి. నార్మల్గా అందరు ఇక్కడ కూర్చొని ఏమంటారు ఎంజాయ్ చేస్తారు. బట్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ అండ్ ఐఎమ్ లుకింగ్ ద వ్యూ ఫ్రమ్ హియర్. ఇట్ ఈస్ అమేజింగ్. ఓకే, సో షికారాకి వస్తే మాత్రం
ఓకే, ఈ ప్లేస్ మాత్రం తప్పకుండా రండి. ఇలా నించొని మాత్రం ఎక్స్పీరియన్స్ చేయండి. మా ఫ్యామిలీ వాళ్ళు భయపడుతున్నారు, బట్ ఐఎమ్ నాట్ స్కేరీ. ఓకే, సూపర్ ఉందన్నమాట. ఓకే, బాయ్. షికారా రైడ్ గేట్ 17 నుంచి కొంచెం రేట్స్ అఫోర్డబుల్ ఉంటాయి. పొరపాటున మీరు గేట్ 1 to 10 వెళ్తే కనుక దీస్ గైజ్ విల్ ఛార్జ్ యూ 5,000 to 7,000 అండి. ఎందుకంటే అవి ఫస్ట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ మాత్రం ఏ గేట్ నుంచి అయినా ఒకటేలాగా ఉంటుంది. ఇక్కడ ప్రైజెస్ 1 hour 2 hours అని ఉంటాయన్నమాట. మీకు వేరియస్ స్పాట్స్ తీసుకెళ్తారు. అక్కడ ఒక బజార్ ఉంటుంది, అది మాత్రం అస్సలకి వెళ్ళకండి, అది వర్తే కాదనమాట. మీరు 1 hour తీసుకోండి, అది మీకు మస్తుగా సరిపోతుంది. ఒక్క బోటు వాళ్ళు 3 to 4 కని చెప్తారు, బట్ మీరు మాత్రం 2 to 2.5కి మాత్రమే బార్గెన్ చేయండి. ఒప్పుకునేంత వరకు బార్గెన్ చేస్తూనే ఉండండి. ఆ ప్రైస్కి మీకు బోట్ తప్పకుండా ఇస్తారనమాట. బోట్స్ అన్నీ ఇంతగా ఎలా వెళ్తున్నాయి చూడండి, బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చాలామంది ఇక్కడ బోటింగ్ చేస్తున్నారు. ఇదే హోటల్ అనమాట, బోట్ హోటల్. దీంట్లో ఉంటారనమాట కొంతమంది, బట్ ఐ హ్యావ్ నాట్ స్టేడ్ హియర్ ఎందుకంటే నాకు అంత వర్త్ అనిపించలేదు, అందుకోసం నేను స్టే చేయలేదు. బట్ బోటింగ్ అనేది నైస్ ఎక్స్పీరియన్స్ అండి. 1 hour ఉంటుంది. యూ గాట్ టు డూ ఇట్ ఫర్ షూర్. సో ఇక్కడ ఇది ట్రెడిషనల్ టీ అనమాట, కావా అంటారంట. ఓకే, అది నేను ట్రై చేస్తున్నాను. గుడ్ ఫర్ హెల్త్ అంటే ఇది. ఓకే, ఇది ఎలా చేస్తారు నాకు తెలియదు. మా డాడీని తాగమంటున్నారు, కానీ మా డాడీ తాగట్లేదు. చూడండి, అగో తాగరంట మా నాన్న. నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం ఎలా ఉంటుంది అది. కాస్ట్ క్యా హై ఇస్కా? 50 rupees అంట కాస్ట్. ఇది ఒకసారి మనం ట్రై చేద్దాము. సో కావా అంట అండి, ఎలా ఉంటుంది ఇది? మన నాకు ఉగాది పచ్చడి లాగా ఉంది, ఇది అలానే అనిపిస్తుంది. వావ్, చాలా బాగుంది. చూడండి ఎంత బాగుంది. 50 rupees అంట ఇది. ఓకే, సో లెట్స్ ట్రై చేయండి. అప్పుడు ఉంటుంది, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి మనకి వెరైటీ ఉంటుంది కదా, సో ఇట్లాంటిది ట్రై చేయాలి. ఓకే, చాలా బాగుంది. ఈవినింగ్ హాయిగా షికారా రైడ్ కంప్లీట్ చేసుకొని మేము సిటీ సెంటర్లో ఉన్న లాల్ చౌక్కి వెళ్ళామన్నమాట. నైట్లో లాల్ చౌక్ బజార్ చాలా స్పెక్టాకులర్గా ఉంటుంది. ఇక్కడ మీరు షాపింగ్ కూడా చేయొచ్చు, బట్ బార్గెయిన్ చేయడం మర్చిపోకండి. సో మనం కాశ్మీర్ సెంటర్లో ఉన్నాము, లాల్ చౌక్లో ఉన్నాం అనమాట. ఇది వన్ ఆఫ్ ద హిస్టారిక్ ప్లేసెస్ ఇన్ శ్రీనగర్. ఈ లాల్ చౌక్ అనేది ఇంతకుముందు పొలిటికల్ పీపుల్ ఇక్కడి నుంచే అందరికీ ప్రసంగాలు ఇచ్చేవన్నమాట. అందుకోసమనే ఈ లాల్ చౌక్ అనేది చాలా ఫేమస్. ఇది చాలా మటుకు డ్యామేజ్ ఉండేది ఒక 2 years బ్యాక్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ అంతా రెనోవేషన్ వర్క్ చేస్తారనమాట. చాలా మంది టూరిస్టులు ఈ లాల్ చౌక్ చూడడానికి వస్తారు ఇక్కడికి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్ ఇన్ శ్రీనగర్ రైట్ నౌ. చాలా హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. విత్ సరౌండింగ్స్ అంతా కూడా వీళ్ళు చాలా చక్కగా డెకరేట్ చేస్తారనమాట. ఈ సీట్స్ కూర్చోడానికైనా కూడా, ఈ పర్టికులర్ షెల్ఫ్ కూడా, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేశారు. దిస్ ఈజ్ ఆల్సో ఏ స్పాట్ వేర్ యూ కెన్ ఎంజాయ్ ఇన్ ద ఈవినింగ్స్. ఇక్కడ చాలా షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి, అది కూడా మీరు కవర్ చేయొచ్చు అనమాట. సో దట్స్ ఇట్ అండి. Day 1 శ్రీనగర్లో మీకు 5 spots చూపించాను. ఇంకా కూడా చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ మాకు టైం సరిపోలేదన్నమాట. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మార్నింగ్ మనము సోన్మర్గ్కి వెళ్తున్నాము, ఆ వీడియో కూడా మీకు నేను పెడతాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ నితాయ్.